హలో అండి. నేనైతే ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను ఈరోజు. ఉప్పు, పసుపు, కారం వేసి ప్రాన్స్ ఆయిల్ వేసేసాను. ఉల్లిపాయ వేగగానే ప్రాన్స్ కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి వెజ్ కన్నా నాన్ వెజ్ ఫాస్ట్‌గా అవుతదేమో అనిపిస్తది నాకు. నెక్స్ట్ ఇంకా ఈరోజు రసం పెట్టాను. వైట్ రైస్ కూడా పెట్టేసాను. రైస్ కూడా పెట్టేసాను కడిగి. నెక్స్ట్ మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలి. మన సేల్ ఎక్స్టెండ్ అయింది కదా! మీ అందరికీ తెలుసు కదా! ఈరోజు, రేపు, ఎల్లుండి. సో, ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మంచి మంచి స్టాక్ యాడ్ చేశాము. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే జ్యువెలరీ మీద కూడా మంచి సేల్ ఉంది. నక్షి కొన్ని వాటి మీద ఫ్లాట్ 20% ఉంది. అసలు యుటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ అంతా మనకి సీజన్ కదా! అన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి. సో, అస్సలు మిస్ అవ్వద్దు. స్టోర్‌కి కావాలని వాళ్ళు వచ్చేసేయండి. ఈలోపు మన కర్రీ కూడా, ఫ్రై కూడా అయిపోయింది. నూనె పైకొచ్చేసింది. సో, కొంచెం కారం, గరం మసాలా, అదే పొడి మసాలా, కొత్తిమీర, కొంచెం వేయించిన జీడిపప్పు ఇవన్నీ వేస్తే అయిపోతుంది. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం. మా అమ్మ అదే చెప్తుంది తక్కువెయ్యి అని. ఇక్కడ వీళ్ళు కొంచెం తక్కువ తింటారు. ఇంకా అవన్నీ వేసేస్తే ఇంక అయిపోయినట్టేనండి. సో, మంచి మంచి రైస్, వేడి వేడి రైస్, ప్రాన్స్ ఫ్రై, రసము యమ్మీగా ఉంటుంది గదా! సో, మీరేం చేస్తున్నారు సమ్మర్ స్పెషల్స్ మీ ఇంట్లో పిల్లల కోసం? నేనైతే టైం కుదిరినప్పుడు చేస్తున్నాను. సో, నేనింకా మీకు షేర్ చేసుకుందాము, కొత్త కొత్త రెసిపీస్ నాకు తెలిసినవి అనుకుంటున్నాను కానీ అలా అయిపోతుంది. ఇప్పటి నుంచైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.